చాలా విచిత్రమైనటువంటి వాద ప్రతివాదనలు మనం చూస్తున్నాం. ఒక నాయకుడు ఇలా మాట్లాడాడు అని ఒక మీడియా చర్చ పెడుతుంది. ఆ నాయకుడు ఎవరు అని అంటే చర్చ పెట్టిన వాళ్ళకు కూడా తెలుసో లేదో తెలియదు, కానీ ఎక్కడ అతను అధికార ప్రతినిధి అయి ఉండడు, రాజకీయంగా ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి అయి ఉండడు, అలాగే ఏమాత్రం ఐడెంటిటీ లేనటువంటి వాళ్ళు, అలాగే ఐడెంటిటీతో పాటు విఘ్నత లేని వాళ్ళు మాట్లాడినటువంటి వాటి మీద మనము చర్చ పెట్టడమో వ్యాఖ్యానించటమో, దాని మీదే ఆ పార్టీ అంతా నిలబడి ఉన్నట్టుగానో ఒక భ్రమ కలిగించటమో ఒక రంగు వేయటమో ఎంతవరకు సమంజసం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కారణం ఏంటి? ఎవడో థర్డ్ రేటెడ్ ఒక పార్టీకి మద్దతుగా ఏదో అడ్డగోలుగా మాట్లాడేస్తాడు, వెంటనే దానికి మసాలా కలిపి దాని మీద చర్చ పెట్టేసి ఈ పార్టీ యొక్క ధోరణి మొత్తం ఇదే, వీడు రప్ప రప్ప అన్నాడు కాబట్టి ఈ పార్టీ, అలాగే ఈ పార్టీ నాయకుడు, వీళ్ళందరూ ఇదే. అలాగే టీడీపీకి సంబంధించి ఒక నాయకుడు వస్తాడు, పార్టీ ఆఫీసులో కూర్చొని పరమ బూతు 2 మాట్లాడేసి, ఆయన ఎమ్మెల్యే కూడా అయ్యాడు, అతను మాట్లాడేసి ఆ రోజు అతనికి ఉన్నటువంటి ఐడెంటిటీ ఏం లేదు, ఐడెంటిటీ కోసం మాట్లాడతారు కొంతమంది. కానీ మీడియా వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యత ఏంటి? ఎవడు పడితే వాడు మాట్లాడుతుంటే, ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒకటి వ్యాఖ్యానం చేస్తుంటే మనం దాన్ని బేస్ చేసుకొని అసలు ఈ పార్టీ విధానమే అన్నట్టుగా చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూస్తున్నటువంటి నాయకులు ఉన్నారు, ఆయన అధికార ప్రతినిధి, ఏదో పార్టీలో ఆయనకు ఒక స్థానం ఉంది, ఒక గుర్తింపు ఉంది. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. వాళ్ళు మాట్లాడిన దాని మీద మనం చర్చ పెట్టచ్చు. కానీ వీళ్ళు కాదు, అస్సలు అడ్రస్ లేని వాళ్ళు వైసీపీ పార్టీ నుంచో జనసేన పార్టీ నుంచో అసలు ఆ పార్టీ సిద్ధాంతం మొత్తం వాళ్ళే రచయితల్లాగా, వాళ్ళే నిర్దేశకుల్లాగా, వాళ్ళే మొత్తం డిజైన్ చేసి ఏ పథకాలు ఇవ్వాలి, ఏవేవి ఇవ్వక్కర్లేదు అని తేల్చి చెప్పినటువంటి మహానుభావుల్లాగా, రాజ్యాంగాన్ని వాళ్ళే రాసినటువంటి వాళ్ళలాగా పోజులు కొట్టేస్తారు. అలా కొంతమంది విశ్లేషకులు, అందరినీ అనను, కొంతమంది విశ్లేషకుల పేరుతో వస్తారు. వీళ్ళు కూడా వచ్చి ఇష్టానుసారం మాట్లాడేస్తారు. ఏం మాట్లాడుతున్నారో వాడికి సోయి ఉంటుంది, వాడికి తెలివి ఉంటుంది, వాడికి ఒక లక్ష్యం ఉంటుంది, వాడికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఏంటది? ఐడెంటిటీ. అలాగే ట్రెండింగ్ అవ్వాలి. మీరు గమనించండి, చర్చలు జరగబోయే పూర్తిగా కేవలం 2-3 నిమిషాలు ఉంది అని అనగానే ఒకప్పుడు ఇప్పుడు మంత్రిగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా అయినటువంటి కొలికపూడి శ్రీనివాస్, నేను ఆయన్ని చాలా గౌరవంగా ప్రొఫెసర్ అని పిలిచేవాడిని, ప్రొఫెసర్ శ్రీనివాస్ అని పిలిచేవాడిని. కానీ వాళ్ళు చెప్పాల్సింది ఒక ట్రెండింగ్ అయ్యే సబ్జెక్టుని చివరిలో 2-3 నిమిషాల్లో టకటక అనేసి ఒక రాంగ్ కమ్యూనికేషనా, లేకపోతే ఒక సెన్సేషనల్ సమాచారమా, లేదు ఒక బ్రేకింగ్ అయ్యేదా, ఒక ట్రెండింగ్ అయ్యేదా, ఈ కోణంలో ఆ చివరి 3 నిమిషాల్లో చెప్పేసేవాళ్ళు. మేము దిద్దుకోవడానికి కూడా మాకు అవకాశం ఉండేది కాదు. బికాజ్ నెక్స్ట్ ఇమీడియట్గా మాకు ఒక ఆబ్లిగేషన్ ఉంటుంది, ఒక కమర్షియల్ ప్లే చేయాలి ఆ టైంకి. మళ్ళీ మేము ఇంకో 2 నిమిషాలు మాట్లాడి దాన్ని ఖండించలేం, దాన్ని అవునలేం, కాదనలేం. మాదొక బలహీనమైనటువంటి పరిస్థితి ఆ సమయాల్లో. సో ఇలాంటి ప్రమాదాలు అందరం చూస్తున్నాం. ఎవరిని పడితే వాళ్ళని పిలిచి మాట్లాడించటం ఒక తప్పైతే, యూట్యూబుల్ని బేస్ చేసుకొని అడ్రస్ లేని థర్డ్ రేటెడ్ ఫెలోసు వాళ్ళ అజ్ఞానం బేస్ చేసుకొని మాట్లాడుతుంటే దాని మీద చర్చ ఎందుకు మనకి? నేను 2 విషయాలు గుర్తు చేస్తా. శ్రీకాకుళానికి సంబంధించిన దంపతులో కాదో నాకు తెలీదు, ఒక జంట ఉన్నది. అతను ఒక వైసీపీ నాయకుడు, ఆ పార్టీ నుంచి సస్పెండ్ కాబడ్డాడు. అతను మాట్లాడే అన్నీ మనం క్యారీ చేస్తే మనం బాధ్యత కలిగిన వాళ్ళమేనా? మనకి సంస్కారం ఉందా? మనం కనీసం సభ్యత ఉందా? అదేదో చాలా తెలివిగా వాడు 100 బూతులు మాట్లాడాడని మనం ఇంకో 50 కలిపి 150 బూతులు జనాలకి మనం వినిపిస్తే మనం చేస్తున్నదేంటి? వాడు బూతులు మాట్లాడాడని చెప్తే సరిపోదా? కుదరదా? కమ్యూనికేట్ అవ్వదా? కానీ ఏం చేస్తున్నాం?
అసలు ఈ బూతులు మాట్లాడే వాళ్ళనే తీసుకొచ్చి డైరెక్ట్గా స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి. మళ్ళీ కొంతమంది బ్రేక్ తీసుకున్నప్పుడు ఏమండి ఇంకొద్దిగా పెంచండి. దిస్ ఈజ్ ద డ్రామా ఈజ్ గోయింగ్ ఆన్. అండ్ వీళ్ళకి వేదిక ఎలా? కొన్ని మీడియా సంస్థలు, బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు, బలంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నమ్ముకుంటున్నది ఏంటి? ట్రెండింగ్ ట్రెండింగ్ ట్రెండింగ్. ఇంతమంది చూస్తే చాలు అని సంతృప్తి పడే కంటే ఒక్క నిజం చెప్పాము అన్నటువంటి సంతృప్తి సరిపోదా? నిజం ఎంత బలమైనదో నమ్మలేమా? సత్యానికి ఉన్నటువంటి బేస్ ఏంటో అర్థం కాదా? మనం నిజం చెబడం ప్రారంభిస్తే మనల్నే చూస్తారు అన్నటువంటి జ్ఞానం మనకు లేదా? ఎవరో థర్డ్ రేటెడ్ వాడెవడో, నాకు పేరు కూడా గుర్తుండదు, బోరుగడ్డో ఏ గడ్డో, మొత్తం మీద ఒక బూతులు మాట్లాడే ఒక నీచుడున్నాడు. ఎస్, ఈ పదం అనడానికి నాకేమీ బెరుకు లేదు. అతను ఎన్ని ఇంటర్వ్యూస్, ఎంతమంది, ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి? రాజకీయాల్లో బాధ్యతగా ఉన్నవాళ్ళని చేయాలి. జనానికి సంబంధించిన సమస్యల మీద పరిష్కరించగలిగేటటువంటి మంత్రులను, ప్రజాప్రతినిధులను, ముఖ్యమంత్రినో అధికారులను మనం టార్గెట్ చేయాలి. కానీ అస్తమానం మనం ఎక్కడ? దస్తగిరి అనేవాడు అప్రూవర్గా మారిపోయాడు. వాడు చెప్తాడు, నేను గొడ్డలు కొన్నాను, ఈ గొడ్డలతో 7 సార్లు నరికాను. ఇది ఎన్నిసార్లు చూయిద్దాం, ఎన్నిసార్లు చెప్పిద్దాం? అసహనం అనిపించట్లా? ఇది అవసరమా అని అంటే మేబీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కొంత అవసరం, అంత కాదు. కదిలితే దస్తగిరి గారు మీరు మా ఛానల్కి వస్తారా? దేశ ప్రధానిని కూడా ఇన్నిసార్లు అడగరు, ముఖ్యమంత్రిని ఇన్నిసార్లు అడగరు, స్థానికంగా సమస్యలనేది పరిష్కరించవలసిన కార్పొరేటర్ని ఎన్నిసార్లు అడగరు. వాడు మర్డర్ చేశాడంటే మనకి హీరో, వాడు రేప్ చేశాడంటే మనకి హీరో, వాడు దుర్మార్గమైన పనులు చేశాడు అని అంటే హీరో. ఇద్దరు వ్యక్తులు ఫ్లర్టింగ్లో ఉన్నారు అని అంటే వాళ్ళు మనకు ఒక హీరో, ఒక హీరోయిన్. అరే ఏందిరా భయ్, సిగ్గుందా మీకని హైదరాబాద్లో అడుగుతున్నారు మమ్మల్ని, అడగరా? అసలు మీరు ఎవరిని చూపిస్తారు భయ్? ఏంటిది, ఏం మీడియా అని అడుగుతున్నారు. ఎవరు? ఆటోవాడు అడుగుతున్నాడు, కిందకెళ్తే వాచ్మెన్ అడుగుతున్నాడు, రోడ్డు మీదకి వెళ్తే ముఖం గుర్తుపెట్టిన ప్రతివాడు అడుగుతున్నాడు. నన్ను ఒక్కడనే కాదు, మీడియాని అడిగినట్టు ఏంటిది అని అడుగుతున్నారు. ఏం చేస్తున్నాం చర్చలు అని అడుగుతున్నారు. ఎవరితో చర్చిస్తున్నాం? ఏంటి ఆస్థాన విదూషకుల్లాగా, విద్వాంసుల్లాగా ఈ 10 ముఖాలైనా 2 రాష్ట్రాల్లో? ఎవరిని నేను తక్కువ చేయటల్లా, బట్ తక్కువగా మాట్లాడిన వాళ్ళని మాత్రం పక్కన పెట్టమంటున్నా. ప్రతి వాడికి ఒక లక్ష్యం ఉన్నదా అంటే, కొంతమందికి విశ్లేషకులుగా వచ్చేవాళ్ళు, అధికార ప్రతినిధులుగా ప్రయత్నించేవాళ్ళు, వీళ్ళకి ఒక డెస్టినేషన్ ఉంది. మనల్ని ఉపయోగించుకొని ఐడెంటిటీ సంపాదించి పొలిటికల్ డిమాండ్ పెంచుకోవటం కోసం, బార్గెయిన్ పెంచుకోవటం కోసం. దట్ ఈజ్ కాల్డ్ మిస్టర్ కొలికపూడి శ్రీనివాసరావు. దట్ ఈజ్ కాల్డ్ సమ్ అదర్ పర్సన్స్. మిస్టర్ త్రిబులార్. మీడియా 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 నమ్ముకొని ఆయన నిలబడ్డాడు. ఎప్పుడూ వార్తల్లో కనపడాలని ప్రయత్నించాడు. రచ్చబండ అన్న కార్యక్రమాన్ని పెట్టి ఆయన పార్టీని రోజు విమర్శించుకునేటటువంటి పనిలో ఆయన ఉన్నాడు. కానీ మనకి మాత్రం వేరే పని లేనట్టుగా, ఈ రొచ్చంతా మనం చూడాల్సి వచ్చినట్టుగా చిత్రంగా ఆయన మాత్రం కొన్ని విషయాలు బయటపెట్టాడు. ఆయన అసలు డబ్బులు ఇవ్వకుండానే టికెట్ తీసుకున్నాడా? ఏం చూసి ఆయనకి టికెట్ ఇచ్చారు? ప్రజాప్రతినిధిగా ఆయనకున్న అర్హతలు ఏంటి అని ఏం విశ్లేషించి ఈయన ప్రజాసేవకు పనికొస్తాడని తీసుకున్నారు? కానీ ఆయన రోజు రచ్చబండ కార్యక్రమం పెట్టారు, ఆయన రక్త కన్నీరు కార్యక్రమం చూపించారు. అలాగే జనానికి మా పార్టీ గురించి చెప్తున్నానని సీమరాజానో ఎవరో ఉన్నారు, బహుశా త్రిబులార్ని చూసే సీమరాజు పుట్టుకొచ్చాడేమో. ఆ పార్టీలో ఉన్నట్టుగా ఒక కార్యక్రమాన్ని సృష్టించుకొని సీమరాజా పేరుతో అతను అనేక విషయాలు మాట్లాడాడు. హీజ్ ఎట్ లిబర్టీ. నేనే అతన్ని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ త్రిబులార్ ఆయన ఇవాళ ఉపసభాపతి,
రాజకీయ నాయకుడు, ప్రజాప్రతినిధి, గతంలో ఎంపీ. ఆయన్ని కూడా విమర్శ చేయటంలా నేను ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా. మీరు ఎప్పటికప్పుడు ప్రజల మధ్య ఉండటానికి మీడియాను వేదికగా త్రిబులార్ ఎలా ఉపయోగించుకున్నాడో, కొలికపూడి ఎలా ఉపయోగించుకున్నాడో, త్రిబులార్ పాపం ఆయన కష్టం, ఆయన బాధ, ఆయనకు జరిగినటువంటి అన్యాయం, దాని మీద ఘోషించడానికి ఆయన మీడియాని ఉపయోగించుకున్నారు. ఆయన మీడియా వేదికగా రోజు కార్యక్రమాలు చేశారు, జనాదరణ కూడా పొందారు, ఫైన్. బట్ కొలికపూడి అలా కాదు. ఆయన డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేసి ఒకడిని తిట్టి ఒకడిని మెప్పు పొంది ఎస్ వీడు మనకు పనికొస్తాడు అని. నేను వైసీపీ పార్టీ నాయకులను మెప్పించటం కోసం జోగి రమేష్ అనేవాడు మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేశాడు అన్నటువంటి వార్తను ఇవాళకి కూడా ఎలా ఖండిస్తున్నానో, ఆ రోజు ఇదే కొలికపూడి శ్రీనివాస్ రాజకీయమైనటువంటి ప్రాధాన్యత కోసం వైసీపీ దగ్గర ఆశ్రయం కోసం తాపత్రయపడి కుదరక మళ్ళీ మార్చాడు వాయిస్. ఆయన ఎన్ని తిట్టాడో, చంద్రబాబు నాయుడు అన్న నాయకుడిని ఎన్ని తిట్టాడో ఇప్పటికీ వీడియోస్ ఉన్నాయి, చూయించమంటే చూయిస్తా. బట్ మారాడేమో అని మాలాంటి జర్నలిస్టులు ఎస్ ప్రొఫెసర్ శ్రీనివాస్ అని మర్యాదగా పిలిచేవాళ్ళం. ఇప్పటికీ మర్యాద ఉందేమో లేదేమో అన్నది ప్రశ్న కాదు ఇక్కడ. బట్ ప్రజాప్రతినిధులుగా వస్తున్నటువంటి వాళ్ళు ఎలాంటి మార్గాలు ఎంచుకుంటున్నారు, అలాగే మనం కూడా మీడియా వాళ్ళం ఎవడి గొంతు తీసుకొచ్చి చర్చ పెడుతున్నాం. బోరుగడ్డ అనేవాడు ఇట్లా తిట్టాడని ఆ తిట్లన్నీ చూయించి చర్చ పెట్టడమా? ఇదా మనం చేయాల్సిన పని? జోగి రమేష్ అనేవాడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అది ప్లే చేసి చర్చ పెడతాం, తప్పు లేదు, అది మన బాధ్యత. అలాగే పద్మజారెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి వెళ్ళినాము ఉన్నది. ఆ పార్టీ నాయకులకి ఆమె ఎవరో ఎక్కడున్నారో ఏమీ తెలియదు. ఆమె ఎప్పుడు పడితే అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని పాపం ఆమె ఏదో మాట్లాడితే వాటిల్ని సోషల్ మీడియాలో హల్చల్ చేసి, ఇలా హల్చల్ చేస్తున్నారు కదా అని మెయిన్ స్ట్రీమ్లో డిబేట్లు పెట్టి వాటిల్ని ఖండించేటటువంటి ప్రయత్నం చేస్తే వాట్ వీఆర్ డూయింగ్? అందుకే అంటున్నా, తప్పు ఎక్కడ జరుగుతుంది అని అంటే అనేక తప్పుల్లో మీడియా వాళ్ళం మనం కూడా తప్పు చేస్తున్నాం. ఆ తప్పు ఏంటి అని అంటే ఇది లేనివాడిని, కమిట్మెంట్ లేనివాడిని, ప్రాధాన్యత లేనివాడిని, ఇంటిగ్రిటీ ఉన్నదా లేదా అనేది సంబంధం లేదు, కానీ అసలు సబ్జెక్ట్ ఉందా లేదా అన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని పక్కన పెట్టి వాడిని మనము పెంచేస్తున్నాం, జనం మీదకు వదిలేస్తున్నాం. దున్నపోతుని మనం ఊళ్ళో వదిలేస్తే తాడు కట్టేసిన దాన్ని మనం వదిలేస్తే ఊరికెంత ప్రమాదమో, ఇవాళ జనానికి మీడియా వల్ల వచ్చే ప్రమాదం ఏంటి అని అంటే ఇలాంటి మూర్ఖపు వాదనలు చేసే వాళ్ళని ఐడెంటిటీ, క్రెడిబిలిటీ, క్యారెక్టర్, సబ్జెక్ట్ ఇవన్నీ లేని వాళ్ళని ఇందులో ఏ ఒక్కటి ఉన్నవాడినైనా పిలవండి. ఇవేవీ లేని వాడిని పిలిచి వాళ్ళ మీద మనం చర్చలు చేసి వాటి మీద మనం ట్రెండింగు వద్దు మహాశయ. మీ అందరినీ అభ్యర్థిస్తున్నా, నమస్కరిస్తున్నా, ఈ ప్రయత్నం మానేద్దాం. ఎవరి గురించి మాట్లాడాలి అన్న దాని మీద పూర్తిగా ఫోకస్ చేద్దాం. ఎవరెవరు ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ తప్పులు చేస్తున్నారనేది జల్లెడ పడదాం. జన సమస్యల మీద మనం పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీ రాజేంద్ర.